నమస్కారం, నా పేరు వైష్ణవి. BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు డివిజన్ను జిల్లా కేంద్రంగా చేయాలి, లేదంటే నెల్లూరు జిల్లాలో కలపాలని కోట పట్టణంలో జేఏసీ చేపడుతున్న 5వ రోజు రిలే దీక్షలకు సంఘీభావం తెలిపిన విద్యార్థి సంఘం నాయకులు. నాయుడుపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విద్యా విజ్ఞాన ప్రదర్శనకు హాజరైన సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. తిరుమలలోని శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు టీడీపీ బీజేపీ బ్రేక్ దర్శనాలుగా మారాయని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతామోహన్. గూడూరు డివిజన్ను జిల్లా కేంద్రంగా చేయాలి, లేదంటే గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలనే లక్ష్యంగా తిరుపతి జిల్లా కోట పట్టణంలోని క్రాస్ రోడ్డు వద్ద ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన రిలే నిరాహార దీక్ష 5వ రోజుకు చేరింది. ఈ క్రమంలో కోటపట్నంలో ఉన్న పలు కళాశాల విద్యార్థులు రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలియజేశారు. కోటపట్టణంలో ర్యాలీ చేపట్టి క్రాస్ రోడ్ వద్దనున్న దీక్ష శిబిరం వద్ద మానవాహారం చేపట్టారు. యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామన్నారని హామీ ఇచ్చారని, అయితే ఆ హామీని నెరవేర్చకుండా కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందన్నారు. అన్ని ఆర్థిక వనరులు ఉన్న గూడూరుని జిల్లా కేంద్రంగా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు చంద్ర, మున్నా, హర్షం, సాయి విఘ్నేష్, డానీ, జేఏసీ నాయకులు పునబాక జనార్దన్, మీజూరు మాధవ్, జమ్మి ప్రసాద్, మీజూరు మల్లి, పనబాక హేమంత్, పాలమల్లి, ఐవి రమణయ్య, భూపతి సాయి, బల్లాహరి, పోలయ్య, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గ ప్రజల సమస్యని పరిష్కరించాలి. గూడూరు నియోజకవర్గ ప్రజల సమస్యని పరిష్కరించాలి. జిందాబాద్. వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ఆటో సోదరుల ఐక్యత, వర్ధిల్లాలి క్రాస్ రోడ్ పరిష్కరించాలి. ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ప్రజా సమస్యలు వెంటనే సాధిస్తాం. పరిష్కరించాలి. సాధిద్దాం. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. గూడూరు నియోజకవర్గాన్ని నిలబెట్టుకుని హామీ ఇచ్చారు. అదేవిధంగా గూడూరు సభలో సాక్షాత్తు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గూడూరు సభలో గూడూరుని నెల్లూరులో కలుపుతాము, లేదా గూడూరు నియోజకవర్గంలో జేఏసీ ఆధ్వర్యంలో కోటావాగడ చిత్తమూరు జేఏసీ ఆధ్వర్యంలో మనం ఉద్యమాలు చేస్తున్నాం, నిరసన దీక్షలు చేస్తున్నాం. ఆటో వాళ్ళతో ర్యాలీ జిల్లా చేయని చెప్పి ఈరోజు అందరినీ ఒకే నినాదం. అందువల్ల ప్రభుత్వం ఆలోచన చేసి రేపు జరగబోయే కేబినెట్ సమావేశం రేపన్నీ కలిపి కూడా ఒక 8 నియోజకవర్గాలు చేసి సార్ గారు ఇక్కడున్న పెద్దలకు శ్రీనివాస కాలేజ్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్కు అరౌండ్ ఒకసారి శ్రీనివాస కాలేజ్ స్టూడెంట్స్ జిందాబాద్ చేసి, ప్రగతి కాలేజ్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ జిందాబాద్ చేసి ఒక్కసారి దద్దరెళ్ళాలి కోట. జిందాబాద్ చేసి సాధిస్తాం గూడూరు జిల్లాను, సాధిస్తాం గూడూరు జిల్లాను. మిత్రులారా, ఈ గూడూరుకి రాబోయే టైం మంచి టైం వస్తా ఉంది.
ఎప్పుడైతే మనల్ని కలిపెట్టి వదిలారో, మనల్ని గెలుకుదిలారో, మనం వాళ్ళు గెలిగేస్తా ఉన్నాం. గ్రామాల్లోకి రాని పరిస్థితి తీసుకొస్తాం. త్వరలో కొంతమంది రాజకీయ నాయకులు గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళు ఇళ్లలో దాక్కుని ఉన్నారు. మిమ్మల్ని ఇళ్లలో నుంచి బయట లాక్కొచ్చే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 24వ తేదీ డెడ్ లైన్. 24వ తేదీ డెడ్ లైన్. ఏంది గూడూరు జిల్లా చేస్తారా లేకుంటే ఏందో వాళ్ళే తెలుసుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. ఈ లోపల తీవ్ర రూపం దాల్చుతున్న ఈ గూడూరు నియోజకవర్గ ఉద్యమమే కాకుండా రాపూర్ కూడా మనకు గూడూరు జిల్లా కావాలని కోరుకుంటా ఉన్నారు. సైదాపురం కోరుకుంటున్నారు. అన్ని కూడా 5-6 నియోజకవర్గాలు గూడూరు జిల్లాని కోరుకుంటా ఉన్నారు. మనకు ఖచ్చితంగా 40 మండలాలు మనకు గూడూరు జిల్లాకి అనుసంధానం కాబోతా ఉన్నాయి. ఈ అనుసంధానమయ్యే క్రమంలో గూడూరు బలమైన జిల్లాగా, బలమైన ఆర్థిక జిల్లాగా రూపాంతరం చెందబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఇక్కడున్న స్టూడెంట్స్ కానీ, మీడియా మిత్రులు కానీ అందరూ కూడా మనకు మీ గ్రామాల్లోకి వెళ్ళి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన బాధ్యత. తిరుపతి జిల్లా మాకాడు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏవో శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీఓ ప్రతిభారాణి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వామిత్వ పథకంపై పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సర్వేయర్లు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండూరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ సృజయకాంత్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు రీసర్వే పేరుతో అమలైన ఈ పథకాన్ని డ్రోన్ టెక్నాలజీతో గ్రామ ఖండాల సర్వే చేసి ప్రతి ఆస్తికి పార్సిల్ నంబర్ ఇచ్చి రికార్డ్ ఆఫ్ రైట్స్ కల్పిస్తున్నారని, బ్యాంకు రుణాలు సులభతరం, రెవెన్యూ వివాదాలు తగ్గించడం ప్రధాన లక్ష్యాలుగా ఫేజ్ 0లో 11,351 పంచాయతీలో 5,55,170 ప్రాపర్టీ కార్డులు జారీ చేశారని తెలిపారు. ప్రస్తుత ఫేజ్లో 5,845 గ్రామాల్లో 45,66,450 కార్డులు, తదుపరి ఫేజ్లో 5,512 గ్రామాల్లో 45,63,515 కార్డులు జారీ లక్ష్యంగా పెట్టారని, పంచాయతీ సెక్రటరీ నేతృత్వంలో 5 టీమ్ గ్రౌండ్ ట్రూతింగ్ చేపడతారని ఆయన తెలిపారు. మొలగనూరు, రెడ్డిపాలెం బిట్ 1, రెడ్డిపాలెం బిట్ 2 ఈ 4 రెవెన్యూ విలేజెస్ అనేవి జరుగుతున్నాయి. అదేవిధంగా రాష్ట్రం అంతా మనం చూసుకున్నట్లయితే 5,845 విలేజెస్, అదేవిధంగా ప్రాపర్టీ పార్సల్స్ వచ్చేసి 45,66,450 ప్రాపర్టీ కార్డ్స్ అనేటివి కొన్ని ఇష్యూ చేస్తున్నాము, కొన్ని అండర్ ప్రాసెస్లో ఉన్నాయి, మరియు కొన్ని గ్రామ సభలు డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి, మరియు వాటన్నిటిని కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఫేజ్ 3. ఇది వచ్చేసి డిసెంబర్ 2025 అంటే ప్రజెంట్ ఈ ఫేజ్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి మార్చి 2020 దీనిలో 5,512 రెవెన్యూ విలేజెస్, దానిలో భాగంగా 45,63,515 ప్రాపర్టీ కార్డ్స్ ఇష్యూ చేయాలని ప్రభుత్వం ఒక గోల్ అనేది నిర్దేశించడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి మనందరం అయితే ముఖ్యంగా ఈ రెవెన్యూ సంబంధించి రీసర్వేలో రెవెన్యూ సర్వేస్ కానివ్వండి, విఆర్ఓస్ కానివ్వండి, వాళ్ళు పనిచేస్తారు. అదేవిధంగా రెవెన్యూ మ్యాటర్ అనేది పంచాయతీలో కూడా ఉంటుంది కాబట్టి ఆ పంచాయతీలో పంచాయత్ సెక్రటరీ అనే వాళ్ళు మరి నోడల్ ఆఫీసర్గా ఒక టీమ్ లీడర్గా ఉండి దాన్ని పంచాయతీలో వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి దీనిలో మనకు 5 మందిని ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఈ యొక్క స్వామిత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ నిర్ణయించింది. దానిలో ముందుగా పంచాయత్ సెక్రటరీ, రెండవదిగా డిస్ట్రిక్ట్ అసిస్టెంట్, మూడవది ఇంజనీరింగ్ అసిస్టెంట్, తర్వాత అదేవిధంగా సర్వే అసిస్టెంట్, అదేవిధంగా విఆర్ఓ. ఈ 5 మంది వచ్చేసి ఒక టీమ్గా ఏర్పడి ఈ యొక్క స్వామిత్వాన్ని కంప్లీట్ చేయాలని గవర్నమెంట్ వారు మనకు ప్రతి ఇంటికి కూడా వాళ్ళు బ్లూ లైన్, రెడ్ లైన్ మనకు వాళ్ళు ఆల్రెడీ డ్రా చేసి ఉంటారు. సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి కనబడేంత వరకు డ్రా చేసి ఉంటారు. వాటిని మనం ఏం చేయాలంటే ముందుగా ఆల్రెడీ డ్రోన్ ఫ్లో అయిపోయింది కాబట్టి మనకు ఈ ఓఆర్ఐ మ్యాప్స్ వచ్చాక పంచాయతీ సర్వే అసిస్టెంట్ విఆర్ఓ గారు వచ్చి మనకు పంచాయతీలో గ్రామ కట్టం ఎక్కడి వరకు ఉంది అదే దీనిలో ముఖ్యంగా పంచాయత్ సెక్రటరీకి, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్కి, అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్కి అప్పచెప్పలేదు. మనకు ఓఆర్ఐ మ్యాప్స్ వస్తాయి. అదేవిధంగా పీపీఎన్స్ వచ్చినాక ఆ పీపీఎన్ని అదేవిధంగా మళ్ళీ మనకి ఇచ్చిన ఓఆర్ఐ మ్యాప్ని ఆ టీమ్ ఏదైతే ఉందో పంచాయత్ సెక్రటరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అదేవిధంగా డిజిటల్ అసిస్టెంట్ ముగ్గురు సైట్కి వెళ్ళి వాళ్ళు మెజర్ చేస్తారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ మెజర్ చేస్తారు. మెజర్ చేసి ఆ పీపీఎంలో సపోజ్ ఒక సైడ్ 20 మీటర్లు ఉందనుకోండి, మనం కొలిచినప్పుడు 15 మీటర్లే రావచ్చు, లేకపోతే 18 మీటర్లు రావచ్చు.
ఎందుకంటే సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి కనబడే వరకే వాళ్ళు గీయగలరు, కానీ చెట్లు కింద అలా గీయలేరు. కాబట్టి మనకు అది అంతా వచ్చేసి వాళ్ళు గీసిస్తారు అనమాట. అంటే ఐ మీన్ మనము సైట్లో ట్రూతింగ్ చేస్తాం, వాట్ ఈజ్ వాట్ అనేసి యాజ్ పర్ సైట్ కండిషన్. గ్రౌండ్ ట్రూతింగ్ అప్పుడు మెజర్ చేసుకుంటాం. మెజర్ చేసుకున్నాక ఆ రోజు సాయంత్రం కానీ పక్క రోజు కానీ వాటిల్ని మనము డ్రా చేసి మన సర్వేర్ గారికి ఇస్తే వాటిల్ని ఇది 15 మీటర్లు ఉంది, 18 మీటర్లు సంథింగ్ ఇది లేదు అంటే సర్వేర్ గారు దాన్ని పీపీఎంని ఎడిట్ చేసుకుంటారు. పీపీఎంని ఎడిట్ చేసుకునే ముందు మనము ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఫామ్ 6 అనేది వాళ్ళకి ఇస్తాము. ఇదిగో ఇలాగా మేము మీ యొక్క తిరుపతి జిల్లా వాకాడు మండలం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏవో శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్యాలయ పరిసర ప్రాంతాలను ఏవో సిబ్బంది కలిసి శుభ్రం చేయడంతో పాటు సిబ్బంది చేత స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. క్లీన్ అండ్ గ్రీన్, చెత్త విడదీయడం, రీసైక్లింగ్, సేంద్రియ ఎరువుల తయారీ వంటి కార్యక్రమాలు చేపట్టారని సూచించారు. ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు పంచాయతీ కార్యదర్శులు కృషి చేయాలని కోరారు. కార్యాలయాలు, పరిసరాలు ఎల్లవేళలా శుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానము చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ ఆధారంలో 3వ శనివారంలో మన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపట్టే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఈ ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే మన ఈ సందర్భంగా ఆ కార్యాలయాలు కానీ మన చుట్టూ పరిసర ప్రాంతాలు కానీ శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాల్సిందిగా నేను పంచాయతీ కార్యదర్శి వాళ్ళందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా వాళ్ళ చేత స్వచ్ఛ ప్రతిజ్ఞ చేపిస్తున్నాము. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కింద క్లీన్ అండ్ గ్రీన్ మరియు షెడ్లు చెత్త విడదీయడం, రీసైక్లింగ్ చేయడం, తర్వాత సేంద్రియ ఎరువులు తయారు చేయడం వాటిని పైన కార్యక్రమం చేపట్టడంలో భాగంగా ఈరోజు మనం ఈ ప్రతిజ్ఞ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి గ్రామాల్లోనూ ఈ స్వచ్ఛ కార్యక్రమం పునరుద్ధరించుకొని అన్ని స్వచ్ఛ గ్రామాలుగా రూపొందించుకోవాలని ఈ సందర్భంగా నేను పంచాయతీ కార్యదర్శులను కోరడం జరిగింది. తిరుపతి జిల్లా చిట్టమూరు మండల కేంద్రంలోని శ్రీశక్తి భవనంలో సచివాలయం సిబ్బందికి స్వామిత్ర సర్వేపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ మాట్లాడుతూ స్వామిత్వ పథకం కింద డ్రోన్ సర్వేలో ఆస్తుల బౌండరీలు స్పష్టంగా గుర్తించేందుకు 0తో మార్కింగ్ చేయాలని అధికారులు సూచిస్తున్నారని తెలిపారు. సర్వే ఆఫ్ ఇండియా డ్రోన్లు పైనుంచి చూసినప్పుడు 0 మార్కులు స్పష్టంగా కనిపించి సులువుగా క్యాప్చర్ అవుతాయన్నారు. తద్వారా బౌండరీలు ఖచ్చితంగా నిర్ణయించవచ్చని వివరించారని 0 మార్కింగ్ లేకపోతే తప్పులు జరిగే అవకాశం ఉందని సూచించారు. కొందరు నివాస గృహాలు హద్దులు దాటి నిర్మించుకోవడం ద్వారా గుర్తించడం కష్టమవుతుందని, అందుకే 4 మూలలు వీధి భాగంలో కూడా 0తో మార్కింగ్ చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఈ చర్యతో సర్వే ఖచ్చితత్వం పెరుగుతుందని ఆయన తెలిపారు. సున్నా మార్కింగ్ అని అంటారు. కాబట్టి దాన్ని 0తో మనం మార్కింగ్ ఇస్తే డ్రోన్ ఈజీగా క్యాప్చర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. పైనుంచి అలా చూసినప్పుడు ఇది ఈ బౌండరీస్ నిర్ణయించేదానికి అవకాశం ఉంటుందన్నమాట. లేదనుకుంటే తప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది ప్రజలు కట్టుకోవడం ఉండదు, ఇబ్బందిగా ఉండదు. కంప అంటే చుట్టూ 4 మూలలు దాటుకొని ఉండదు, ఇబ్బంది ఉండదు. అలా కాకుండా కొంతమంది ఇల్లు మాత్రం కట్టుకొని ఉండదు, వీధి వాకిలి అంతా వాటిగానే ఉంటుంది. అంటే అక్కడ గుర్తించడం కష్టమవుతుంది. అందుకని మనం 0 మార్కింగ్ అనేది ఇప్పించినప్పుడు మనకి వీధులు కూడా మార్కింగ్ చేసుకోగలిగితే
తిరుపతి జిల్లా నాయుడుపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన జిల్లా విద్యా విజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమంలో సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ, ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగంలో అనేక మార్పులను తీసుకొస్తున్న మంత్రి నారా లోకేష్ కు విద్యార్థులు, ఉపాధ్యాయుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. విద్యార్థులు ప్రభుత్వం ఏర్పాటు చేసే అన్ని సదుపాయాలను వినియోగించుకొని ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా విద్యను అభ్యసించాలని తెలిపారు. మీ తల్లిదండ్రులు మీకోసం కష్టపడే కష్టాలను గుర్తు చేసుకుంటూ ఉన్నత స్థాయిలో ఉండే విధంగా విద్యార్థులు చదువుకోవాలని తెలియజేశారు. మరి అదేవిధంగా వైజ్ఞానిక సదస్సులు ఒకరి భావాలు ఒకరు వ్యక్తం చేసుకుంటూ, మరి అదేవిధంగా ఉపాధ్యాయుల సూచనల మేరకు అనేక ప్రాజెక్టులు తయారు చేసినట్టున్నారు అక్కడ. మరి అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు తిలకరిస్తారు. మరి ఇవన్నీ చేసే అవకాశం మీకు కల్పించిన మీ ఉపాధ్యాయులకు అందరూ కూడా పేరు పేరువంతన ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యార్థుల్లో ఉండే మేధస్సును బయటికి తీసేదానికి, వారు వైజ్ఞానికంగా ఏ విధంగా ముందుకెళ్లాలనే దాన్ని పోటీతత్వం ఏర్పాటు చేసేదానికి ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేస్తారు. మరి ఇది చాలా దోహదపడుతుంది. మరి విద్యార్థులు కానీ అందరూ కూడా ఒక పోటీ తత్వంతో ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో ఉండే వాటిని కూడా తిలకించి మేము కూడా అలాంటివి తయారు చేయాలి, ఏదో ఒక ఇన్నోవేటివ్, ఒక కొత్త పరికరాన్ని మనం కనుగొనాలని ఒక ఆతృతతో మీరు కూడా కనుగొనాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి ఈరోజు ఈ సదస్సులో ఇంతమంది పిల్లలను చూసేదానికి అవకాశం కల్పించిన ఈ నిర్వాహకులకు, డిఓ గారికి, మరి అందరూ కూడా శాసనసభ్యురాలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. మనకు సొంతంగా ప్రాజెక్టులు చేసి ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టి, అంటే మనలో ఉన్న టాలెంట్ని బయటకు చూపించడానికి ఇది మా ఒక మంచి అవకాశం. దీన్ని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇలాంటి సైన్స్ ఫేర్లు అటెండ్ అయ్యి మీ టాలెంట్స్ని బయట పెట్టడానికి ఈ ప్రాజెక్ట్స్లో అందరు కూడా పార్టిసిపేట్ చేయాలి. ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, మీ అందరికీ తెలుసు, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఆయన ఎడ్యుకేషనల్ సిస్టంలో ఎన్నో ఇన్నోవేటివ్ చేంజెస్ తీసుకొచ్చారు. ఫుడ్ దగ్గర నుంచి కూడా మనకు పిల్లలకి ప్రాపర్ యూనిఫామ్ కానీ, లేదా వాళ్ళ స్టడీ బుక్స్ కానీ, స్టడీ మెటీరియల్స్ కానీ, అలాగే ఫుడ్లో కొన్ని చేంజెస్ చేయడం, పిల్లలకి ప్రోటీన్ ఫుడ్, మంచి ఫుడ్ అందిస్తే పిల్లలు మంచిగా చదువుకుంటారన్న ఉద్దేశంతో ఈ ఫుడ్ని ఆల్టర్ చేయడం, ఇన్నోవేటివ్గా ముందుకు తీసుకురావడం, అలాగే పిల్లలందరూ ఇంట్లో కొంతమంది పిల్లల్ని చదివించకుండా ఇంట్లో పెడుతున్నారు కాబట్టి ఇలాంటి డ్రాప్ అవుట్స్ ఏవి జరగకుండా మనకు తల్లికి వందనం కింద ప్రతి బిడ్డని చదివించుకోవడానికి, అంటే పేరెంట్స్కి ఒక చదివించాలి ప్రతి బిడ్డని అని తీసుకురావడానికి తల్లికి వందనం కూడా తీసుకొచ్చి ప్రతి బిడ్డకి ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లలందరూ స్కూల్కి వచ్చేటప్పుడు మంచి యూనిఫామ్తో, మంచి కరెక్ట్ ప్రాపర్ యూనిఫామ్తో రావాలని యూనిఫామ్స్ కానీ, షూస్ కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ స్కూల్కి ధీటుగా కూడా ఇవన్నీ మార్చి మీ అందరికీ కూడా. తిరుమలలోని వీఐపీ బ్రేక్ దర్శనాలు టీడీపీ, బీజేపీ బ్రేక్ దర్శనాలుగా మారిందని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతామోహన్ ఆరోపించారు. టీడీపీ పరిపాలనా భవనం వద్ద ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతరం మీడియాతో మాట్లాడారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని అంటరాని పార్టీగా టీడీపీ చూస్తుందన్నారు. స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని చింతామోహన్ డిమాండ్ చేశారు. మంచి నీళ్లు కాదు, పోలవరం నీళ్లు కాదు, బనకచెర్ల నీళ్లు కాదు, ఒకటి మైక్రోసాఫ్ట్ అనేది సంస్థ రాయలసీమలో పెట్టుబడులు పెడితే రాయలసీమ రతనాల సీమ అవుతుంది.
ప్రతి బిడ్డ కన్నీళ్లు తుడిచినట్టు అవుతుంది. మరి మోడీ దాన్ని మోసం చేస్తున్నాడు, గుజరాత్కు తీసుకెళ్ళాలి. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఢిల్లీలో అర్ధరాత్రుల్లో అమిత్ షాని కలుస్తున్నాడు. మరి నిధులు అంటున్నాడు. నిధులు కాదయ్యా, ఈ మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చి ఖచ్చితంగా గుజరాత్కు పోకుండా రాయలసీమలోనే పెట్టి ప్రతి నిరుద్యోగి కన్నీళ్లు తొడవమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. సార్, విఐపి బ్రేక్ దర్శనాల పైన మీ కామెంట్? విఐపి బ్రేక్ దర్శనాలు టీడీపీ బ్రేక్ దర్శనాలు అయిపోయినాయి, బీజేపీ బ్రేక్ దర్శనాలు అయిపోయినాయి. మొత్తం దాదాపు వేల సంఖ్యలో ప్రతిరోజు ఇస్తున్నారు. టీడీపీ సిఫారసుల్ని టీటీడీ తీసుకుంటా ఉంది. భారతీయ జనతా పార్టీ సిఫారసుల్ని మరి టీటీడీ తీసుకుంటా ఉంది. ఇది అన్యాయం, అధర్మం. ఈ విధంగా పాలించడం సబబు కాదు. ఖచ్చితంగా అందరికీ ఇవ్వాలి బిగినింగ్ బ్రేక్ దర్శనాలు. బిగినింగ్ బ్రేక్ దర్శనాల్లో నేను చూశాను, బంగారు గాజులు కనపడటం లేదు, వజ్రాల గాజులే కనపడుతున్నాయి, కోటీశ్వర్లే కనపడుతున్నారు. స్థానికులు ఒక్కరు ఉండటం లేదు బిగినింగ్ బ్రేక్ దర్శనంలో, విఐపి బ్రేక్ దర్శనాల్లో. టీటీడీ వైఖరిని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. దేవాలయం అనేది అందరిది, ఒక్కరిది మాత్రం కాదు. ఇది మీరు ఒక్కరికే సొంతం చేస్తున్నారు. మరి ఇంకొక విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా టెంపుల్ లోపల మరి ప్రీస్టుల కంటే పోలీసులు ఎక్కువ కనపడుతున్నారు. పోలీసు రాజ్యంగా తయారు చేస్తున్నారు. పోలీసులు బయట ఉండండి కానీ లోపల టెంపుల్ లోపల అంతమంది ఉండడం తప్పని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్న ఉంటే అడగబడి మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ పట్ల టీటీడీ వైఖరిస్తున్న విధానం పట్ల మీ కామెంట్? కాంగ్రెస్ ని చాలా చిన్న చూస్తా ఉంది. తిరుపతి దేవస్థానం కాంగ్రెస్ వాళ్ళకి ఒక్కరికి ఇవ్వటం లేదు. మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. తిరుపతి దేవస్థానం మరి పాలక మండలి అధికారులను తెలియజేస్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై తెలుగుదేశం పార్టీ ప్రజలకు తప్పుదారి పట్టిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి ఆరోపించారు. ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి అదే నిజమని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నులని, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అంతటా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత మొదలైందని తెలిపారు. దీనికి నిదర్శనంగా 1 కోటి మందికి పైగా ప్రజలు తమ స్వహస్తాలతో సంతకాలు చేసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిలిచారని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీద రకరకాల వాదనల్ని ప్రజల్లోకి చూపిస్తూ ఉంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తన పిడివాదాన్ని, అబద్ధాలని పబ్లిక్ మీద రుద్ది అదే నిజాన్ని చేయాలని ప్రయత్నిస్తూ ఉంది. కానీ ప్రజలు చాలా విజ్ఞులు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలుగా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీద పబ్లిక్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత స్టార్ట్ అయింది. దానికి నిదర్శనంగానే దాదాపుగా 1 కోటి మందికి పైగా తమ స్వహస్తాలతో సిగ్నేచర్స్ చేసి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉండాలని, అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళు మరీ ఎక్కువగా చార్జ్ చేయకుండా 2 బ్యాలెన్స్డ్గా ఉంటూ నాణ్యమైనటువంటి వైద్యం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని, అలాగే ఎంతోమంది విద్యార్థులకి డాక్టర్ చదవాలన్నటువంటి కళని నెరవేర్చాలని, మన రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలు మన రాష్ట్రంలోనే ఎక్కువగా చదువుకునే అవకాశాలు ఉండాలని, దాదాపుగా 10 లక్షల మంది నీట్ క్వాలిఫై అవుతుంటే కేవలం దేశవ్యాప్తంగా కేవలం 60,000 సీట్లకి లోపలే, అంటే 56,000 సీట్లు మాత్రమే ఉండి మిగిలినటువంటి వాటి కోసం ప్రైవేట్ కాలేజెస్ మీద ఆధారపడడం, అలాగే ఇతర దేశాలకు వెళ్ళడం, ఎక్కువ డబ్బుల్ని ఖర్చు పెట్టడం, వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా గుల్లైపోవడం మనం అందరం చూస్తూనే ఉన్నాం.
కొంతమంది బెలారస్, అలాగే ఉక్రెయిన్ ఇలా వెళ్ళి రష్యా యుక్రెయిన్ యుద్ధం అప్పుడు ఎంత సఫర్ అయ్యారో ఆ పేరెంట్స్ కానీ వాళ్ళందరూ కానీ వర్ణనాతీతం వాళ్ళ బాధలు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప మనసుతో ప్రతి జిల్లాలోనూ ఒక హాస్పిటల్, దాంతోపాటు మెడికల్ కాలేజ్ ఉండాలని, అందులోనూ ప్రభుత్వమే అత్యాధునిక సదుపాయాలతో లండన్లో ఏదైతే హెల్త్ కేర్ సిస్టమ్ ఉందో దాన్ని ఒక మోడల్గా చూసుకొని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి గ్రామ స్థాయిలో ఉండే చిన్న పేద వాళ్ళ ఇంటి వరకు వైద్య విధానాన్ని సమూలంగా మార్చివేసే విధంగా ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఫ్యామిలీ హెల్త్ కాన్సెప్ట్ దగ్గర నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాయి వరకు అన్ని వైద్య సేవలు ఏ గ్రామంలో మారుమూల వాళ్ళకైనా కూడా అందాలనే ఉద్దేశంతో దానిలో భాగంగా ఈ 17 మెడికల్ కాలేజెస్కు కొన్నిటికి మాత్రమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసిస్టెన్స్ ఇస్తే మిగిలినటువంటి కాలేజెస్కి అన్నిటికి కూడా నాబార్డ్తోనూ సిఎస్ఎస్తోనూ వీటన్నిటితోనూ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వాళ్ళ తీసుకొని త్వరితగతిన వేగంగా వీటిని పూర్తి చేసి అన్ని మెడికల్ కాలేజెస్ని అందుబాటులోకి తీసుకురావాలని, దానిలో భాగంగా 3 కాలేజెస్కి ఆల్రెడీ పూర్తయిపోయి కొన్ని మెడికల్ సీట్లు కూడా అలాట్ అయితే ఆ సీట్లు వద్దని రాష్ట్ర ప్రభుత్వమే రికమెండ్ చేస్తూ పంపించింది. ఎక్కడికక్కడ మెడికల్ కాలేజ్ నిర్మాణాలు ఆపేయాలని జీవోలే చేసి సర్క్యులర్స్ పంపించారు. ఇవన్నీ కూడా విత్ ఆధారాలతో సహా ఉన్నాయి. చేసినటువంటి జీవోలు ఏంటి? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు డివిజన్ను జిల్లా కేంద్రంగా చేయాలి, లేదంటే నెల్లూరు జిల్లాలో కలపాలని కోట పట్టణంలో జేఏసీ చేపడుతున్న 5వ రోజు రిలే దీక్షలకు సంఘీభావం తెలిపిన విద్యార్థి సంఘం నాయకులు. నాయుడుపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విద్యా విజ్ఞాన ప్రదర్శనకు హాజరైన సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. తిరుమలలోని శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు టీడీపీ బీజేపీ బ్రేక్ దర్శనాలుగా మారాయని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతామోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.